నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము ఇంకొక క్వశ్చన్కి సమాధానం చెప్పుకుందాము. చాలామంది ఏమిటి, ఇప్పుడు జిమ్కి పోయిన వాళ్ళు అంటారు, తర్వాత ఓవర్ స్ట్రెయిన్ అయిన వాళ్ళు అంటారు, నరాల బలహీనత వల్ల సెక్స్ సామర్థ్యం పెంచుకోవడానికి హోమియోపతి వాడుకోవచ్చా అని అడిగింది అనమాట. హోమియోపతి ఎవరైనా వాడుకోవచ్చు. జిమ్కి పోయిన వాళ్ళు, పోని వాళ్ళు, పోవాలనుకునే వాళ్ళు, వీళ్ళందరూ వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే దానికి సంబంధం లేదు. కాకుంటే జిమ్ చేసేటప్పుడు కొంతమంది ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తారు, దానివల్ల మజిల్ టోనిసిటీ తగ్గిపోయి లేదా నరాలు ఇదైపోయి ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళ బాడీ శరీరానికి సరిపోయిన విధంగా ఎక్సర్సైజ్ ఉండాలి. జిమ్కి పోయి అందరూ 6 ప్యాక్ అని ట్రై చేస్తే అందరికి 6 ప్యాక్స్ రావు, ఉన్న ప్యాక్స్ కూడా పోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ బాడీ ఎంతవరకు భరిస్తుందో అంతవరకు మాత్రమే ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇవి పాయింట్స్ గమనించుకొని మీరు చేయండి. ఇంకోటి, సెక్స్ బలహీనత అనేది ఎప్పుడు వస్తుందంటే మజిల్స్ కోఆపరేట్ చేయాలి, నర్వ్స్ కోఆపరేట్ చేయాలి. వీటి కోఆపరేషన్ ఉండాలంటే వాటి పనితీరు మెరుగ్గా ఉండాలన్నమాట. అంటే సరిపోయిన పోషకాహారాలు ఉండాలా, ఇంతకుముందు చెప్పిన ఓవర్ ఎక్సర్సైజ్ ఉండకూడదు. తర్వాత ఈ మందులు వాడితే ఏమైనా ప్రమాదం అడిగారు. హోమియోపతిలో ఎటువంటి ప్రమాదం అనేది ఉండదు. ఇది ఎంతసేపు మంచిగా చేస్తుంది అనమాట. కానీ దానివల్ల వేరే దాన్ని తీసుకొచ్చి ఇది వాడుతూ ఇంకొక దాని వల్ల వచ్చే ప్రభావం దీని మీద వేయకూడదు. హోమియోపతి వల్ల లేదండి. అందుకు నేను ముందుగానే చెప్తున్నాను, ఎక్సర్సైజ్ కూడా మితిమీరి చేయకూడదు. అట్లా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు హోమియోపతి వాడి రిజల్ట్ రాకపోతే హోమియోపతి పని చేయలేదని అనుకోకూడదు. ఇంకేమైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాగే ఇది కూడా ఎంతవరకు పని చేయాలో అంతవరకే చేస్తుంది. ఒక్కొక్కరి ఎక్స్పెక్టేషన్ ఒక్కొక్క రకం ఉంటుంది. కొంతమందికి 90%, కొంతమంది 80% అన్నట్టు. కానీ అట్లా ఉండదు. హోమియోపతి అనేది మన ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, రక్త సరఫరా ఏమైనా ప్రాబ్లం ఉంటే అది ఇంప్రూవ్ కావడానికి, కొంచెం నర్వ్స్ ఏమైనా స్టిమ్యులేట్ కావాలంటే దానికి, ఇట్లా దాని లెవెల్కి అది పనిచేస్తుంది. మన ఎక్స్పెక్టేషన్ 90, 100%, 120% అట్లా ఉండదు అన్నమాట. కాబట్టి అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. డైట్, మందులు, ఎక్సర్సైజ్ అన్నీ కరెక్ట్గా ఉంటే తర్వాత మానసికంగా ఆందోళన కూడా ఉండకూడదు. ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మందుల ప్రభావం కూడా చక్కగా పనిచేస్తుంది. సో ఎవరైనా వాడుకోవచ్చు, దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదు. సో ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మనం చేసే పనిలో కరెక్ట్గా చేస్తున్నామో లేదా అని మీరు ఒకసారి మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ని సంప్రదిస్తే మీకు చెప్తారనమాట. ఏం చేయాలా, ఏం చేయకూడదు అనేది తెలుస్తుంది. ఓకే, నమస్తే.